గుడ్డి దీపం కింద కూర్చుని చెక్కకు ఓ అందమైన రూపాన్ని ఇవ్వాలని, ఆ రూపానికి ప్రాణం పోయాలని ప్రయత్నిస్తున్న ఇతని పేరు యసుహిరో కోయికి. 72 యసుహిరో ఓ బౌద్ధ మతగురువు. 2011 జపాన్ సునామీలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేయటం, వారి కుటుంబాల కోసం కానన్ విగ్రహాలను చెక్కటం ఇతని నిత్యకృత్యం. అతి భయంకరమైన ఆనాటి ఘటనలో దాదాపు 15,000 మంది ప్రాణాలు సముద్రగర్భంలో కలిసిపోయాయి. అందులో దాదాపు 230 మంది అంతిమయాత్రల్లో యసుహిరో పాల్గొన్నారు. సునామీలో సర్వం కోల్పోయిన వందలాది మంది దీనగాథలను విని చలించిపోయారు. వారి ఆత్మశాంతి కోసం ఏమైనా చేయాలని భావించి నాటి నుంచి తాను ఉంటున్న సుటాజీ ఆలయాన్ని వేదికగా చేసుకుని కానన్ విగ్రహాలను చెక్కటం ప్రారంభించారు. ఇప్పటివరకు 250 విగ్రహాలను చెక్కారు. ఇంకా చెక్కుతూనే ఉంటానంటున్నారు యసుహిరో.そのお仏様を撫でたり、あるいはお仏様にね手を合わせたり言葉をかけることによってね、急に亡くなってね、一緒に仲良くしてきて思い出がいっぱいあるその人亡くなったそのことを思い出してもらって、いつも一緒に生活してるんだっていうことがね、いつも忘れないようにしていけばいいなっていうので、こう掘ってますがね。ప్రకృతి సృష్టించిన బీభత్సంలో భార్యని కోల్పోయిన కీచి హిసామిచి అనే అతనికి యసుహిరో ఈ విగ్రహాన్ని బహూకరించారు. భూకంపం వచ్చినప్పుడు హిసామిచి వేరే ప్రాంతంలో ఉన్నాడు. భార్య మాత్రమే ఇంట్లో ఉంది. ఆ ప్రమాదంలో ఆమె తన భర్తను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. దీనిపై హిసామిచి తన భార్యని తలుచుకున్న ప్రతిసారి తను ఆ రోజు ఆమెతో ఉండి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని, తప్పంతా తనదే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంటాడు.私がいないからこういう結果になったんだって、だから責任はね私になるんだよって言ってんのね。いつでもそれ言ってね拝んでんですよ。住職さんでね、観音様ねいただいてきたからね、一緒にねおそばでね観音様、立派な観音様あるから、だから一緒にね安らかに眠ってくださいよってね、いつでも拝んでんですよ。もうそれでねそういうことだけでもね自分の気持ちがね収まるわけ。సుటాజీ ఆలయానికి చేరువలో చెక్కతో భారీ బుద్ధ విగ్రహాన్ని చెక్కుతున్నారు. దానిని సముద్రానికి చేరువలో ఉన్న కొండపై ఉంచాలని భావిస్తున్నారు. మరోమారు సునామీ వస్తే ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచిస్తూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కోయికి చెబుతున్నారు.